ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి వయస్సును శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్ధారిస్తారంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే సిఎంబి రేడియేషన్, గెలాక్సీ రెడ్ షిఫ్ట్, హబుల్ కాన్స్టెంట్ ఆధారంగా, అంతేకాకుండా విశ్వంలో లైట్ ట్రావెలింగ్ టైంని అంచనా వేసి సృష్టి పుట్టి మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుందని లెక్క కట్టి తెలియజేస్తారు. ఈ విధంగా పరిశోధించిన ప్రధాన శాస్త్రవేత్తల బృందం ప్లాంక్ కొలాబరేషన్ ప్లాంక్ ఉపగ్రహం డేటాని విశ్లేషించి సృష్టి పుట్టి ఇంచుమించు 1500 కోట్ల సంవత్సరములు అవుతుందని వారు తెలియజేశారు. బైబిల్ ప్రకారంగా సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరములు అవుతుందో మనం పరిశీలన చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఒక దినమాయను అని మనం చూడగలం. అయితే అది పనిచేయ విధానమునకు వస్తే అది ఒక దినము కాదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు విశ్వం అంతటినీ తయారు చేశారు, భూమిని మాత్రమే కాదు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారంగా విశ్వం తిరగడానికి 250 కోట్ల సంవత్సరములు పడుతుందని వారు తెలియజేశారు. గనుక ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో పేర్కొనబడిన దినము సర్వ సృష్టి ఆకాశములతో కూడిన దినము. అంటే ఒక దినము అనగా 250 కోట్ల సంవత్సరాలని మనము తెలుసుకోవాలి. అయితే ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చూస్తే 6 దినాలు మనకు కనబడతాయి. 5 దినాలు దేవుడు సృష్టిని నిర్మించగా 6వ దినమున దేవుడు మానవుని నిర్మించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దినము అనగా 250 కోట్ల సంవత్సరాలని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా 6 దినాల లెక్క మనం చూస్తే 6 × 250 కోట్ల సంవత్సరాల లెక్క మనం కడితే 1500 కోట్ల సంవత్సరాలు మనకి లెక్క వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది శాస్త్రవేత్తలు పరిశోధించి తెలియజేసిన లెక్కకు అద్భుతంగా సరిపోతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి కలిగి ఉన్న వారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలను చదివి విని ధ్యానించి వాటిని గైకొని వారు మరీ ధన్యులని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆమేన్.